నమస్తే అండి. సో, మనకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నా, లేదా వేరే వాళ్ళ నోట్లోంచి ఏదైనా సమాధానం రాబట్టాలన్నా సరే, ఒక రకరకాలుగా తెలివితేటలు ఉపయోగించి రకరకాల క్వెషన్స్ అడుగుతాం కదా! సో, ఇది కూడా అలాగే అండి. యాక్చువల్‌గా ఇదేంటంటే తెలిసిన వాళ్ళు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చారనమాట పెళ్లి అమ్మాయికి. సో, వస్తే నేను మాక్సిమం పెళ్లి కూతురు వైపు ఆహ్, ఇప్పుడు చుట్టాలు పెళ్లి కూతురు వైపోళ్ళనుకోండి, మాక్సిమం నేను బ్యాంగిల్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయికి పనికొస్తాయి కాబట్టి. ఇంక పెళ్ళికొడుకు అంటే ఏదో గిఫ్ట్స్ ఇచ్చేస్తాం. సో, పెళ్ళికూతురు వైపయితే గనక మాక్సిమము బ్యాంగిల్స్ ఇలా ఏదైనా యాక్సెసరీస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. మాక్సిమం బ్యాంగిల్స్ ఇస్తాననమాట. చాలామంది హ్యాపీగా కూడా ఫీల్ అవుతారది. నేను వాళ్ళ కళ్ళలో చూస్తాను కూడా అది. అయితే దీనికేంటంటే అలాగా రాబట్టాననమాట. ఏంటి ఏం చీరలు కొన్నారు? ఏంటి ఇలాగ అలాగంటే అలా మాటల్లో పెట్టి నెమ్మదిగా మరి ఇంకా సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా ఆళ్ళ మాటల్లో దించి అడిగితే వాళ్ళు ఏదో చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఒక సారీ ఏమో ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. సో, దానికి ఇలా తయారు చేద్దామని చెప్పి 6 బ్యాంగిల్స్ అనమాట సెట్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. 1 కట్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా! లావుగా ఉన్నవి అవి. ఇవి 2 అనమాట. 2 కట్ ఏమో 4. సో, దీనికి ఏంటంటే ఫస్ట్ థ్రెడ్ ర్యాప్ చేసేసిన తర్వాత పింక్ థ్రెడ్ అనమాట. డార్క్ పింక్ ర్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్ ఉంది కదా! ఐ షేప్ ఒకటి రౌండ్ అలా ఫస్ట్ లైన్ అంతా ముందు మధ్యలో లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఓన్లీ మీకు 2 ఫ్లవర్స్ చూపిస్తున్నాను టైం వేస్ట్ అని. సో, ఫస్ట్ మధ్యలో లైన్ వేసేసిన తర్వాత ఈ ఐ షేప్ ఉన్నాయి కదా! మళ్ళీ అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఆ 2 వైపులు వేసేది. అలా వేసేసినా సరే బావుంటది. కానీ ఇంకా నేను ఇంకేంటంటే పెళ్లి కూతురు కదా అన్నట్టుగా మధ్యలో గ్యాప్స్ కూడా నేను చిన్న చిన్న కొంచెం మళ్ళీ పేస్ట్ చేశాననమాట. ఇది సూపర్ వచ్చిందండి. చూడండి ఒకసారి ఇది అయిపోయిన తర్వాత. అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే. మన ఇష్టం ఇలాగే చేయాలని ఏం లేదు. మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. చూసారు కదండీ! సూపర్ అంటే సూపర్ కదా! ఆరిపోయిన తర్వాత గమ్ అంటించినప్పుడు మనకు అలా అనిపిస్తది. ఇదేంటి గలీజ్‌గా ఉందేమో అని గాని ఆరిపోయిన తర్వాత చాలా అంటే చాలా లుక్ మారిపోతాయనమాట. సో, అలాంటివి 2 ఆల్రెడీ ఇప్పుడు చేసినవి. ఇవి 4 అనమాట. రాయల్ బ్లూ అనమాట. నాకు తెలిసి సారీ మంచి కాంబినేషన్ ఉంటదేమో. బ్యాంగిల్సే చాలా మంచి కాంబినేషన్ వచ్చింది. మరి సారీ చూస్తే ఎలా ఉంటదో. సారీ అయితే నేను చూడలేదు. ఇంక అనలేం కదా అలాగని. కానీ ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు మాత్రం ఆ అమ్మాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూసారా మనకు ఎవరైనా ఏదైనా మనకి కావాల్సిన వస్తువు మంచి వస్తువు ఇస్తే మనలో ఒక ఫీలింగ్ వస్తది. సో, ఆ ఫీలింగ్ అయితే నేను ఆ అమ్మాయి కళ్ళలో చూసాను. సో, తనకి కూడా మ్యాచింగ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. మ్యాచింగ్ సాధారణంగా లేడీస్ అందరికీ ఇంట్రెస్టే కదా! సో, ఇలా ఫస్ట్ పింక్ కదా ఫస్ట్ బ్యాంగిల్‌కి థ్రెడ్ చుట్టాను. సో, అందుకని పింక్ కుందన్స్ వేసాననమాట. నేను దూరం దూరంగా వేసాను కొంచెం ఫస్ట్‌ది. మనకు కావాలంటే దగ్గరగా కూడా వేసుకోవచ్చు. నాకు టైం కూడా తక్కువుందనమాట. సో, వాళ్ళు మనకి టైం ఇవ్వరు కదా! మనం ఇది చేస్తామో ఆళ్ళకి తెలీదు కదా! సో, ఎప్పుడో జస్ట్ ఒక 3 డేస్ ముందు అలాగా 4 డేస్ ముందో ఇచ్చినట్టున్నారు కార్డ్. సో, నేను వెంటనే బ్యాంగిల్స్ ఇవన్నీ మెటీరియల్ తెప్పించుకొని మరి నేను ఈవినింగే చేస్తాను. మార్నింగ్ అంతా స్కూల్లో ఉంటాను. సో, మొత్తానికి ఒక 4, 5 అవర్స్ కూర్చుంటే చక్కగా మంచి గిఫ్ట్ అయితే తయారైపోయింది. మెయిన్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఈ మధ్యలో కుందన్స్ అయిపోయిన తర్వాత చూసారు కదండీ! అటువైపు, ఇటువైపు సిల్వర్ వేశాను. అది మన ఇష్టం సిల్వర్ వేసుకోవచ్చు. ఇంకేమైనా కలర్స్ వేసుకోవచ్చు. సేమ్ పింక్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చూసారా ఆరిపోతే భలే వచ్చింది కదండీ అసలు. చాలా అంటే చాలా బావుంది. ఇప్పుడు మొత్తం కాంబినేషన్ చూద్దాం. ఈ 4 బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది 4 బ్యాంగిల్స్. ఫస్ట్ చూపించింది 2 బ్యాంగిల్స్. యాక్చువల్‌గా ఏ బ్యాంగిల్స్ ఎక్కువ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా 2 కలర్స్ చేస్తే ఇంకా వేరే సారీస్ మీద కూడా పనికొస్తాయనే ఉద్దేశంతో నేను ఇలా 2 కలర్స్ కింద చేశాను. సో, ఈ రకరకాలుగా సెట్స్ వేసుకోవచ్చు. ఇలా ఈ 2 కావాలంటే ఈ 2 వేసుకోవచ్చు. లేదు మధ్యలో ఇలా మొత్తం కొంచెం గ్రాండ్‌గా కావాలంటే ఇలా వేసుకోవచ్చు. సూపర్‌గా వచ్చాయి కదండీ! నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చితే గనక ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది. ఇలా వేసుకోవచ్చు సింపుల్‌గా కావాలంటే. లేదు ఇలా వర్క్ గోయింగ్ అయితే ఇలా సింగిల్ వేసుకోవచ్చు. నేనైతే మాక్సిమం సింగిల్ వేసుకుంటాను. ఇలా వేసుకోవచ్చు. ఇంకా రకరకాల కాంబినేషన్స్ ఇంకా మన దగ్గర ఇంకా ఆల్రెడీ ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటే కనుక అవి ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా అయితే వేసుకోవచ్చండి. నా బ్యాంగిల్స్ ప్లేలిస్ట్‌లో అయితే ఇంకా చాలా రకాల బ్యాంగిల్స్ అయితే నేను చేసి సింపుల్‌గా చేసినవి చాలా అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. సూపర్ కదండీ! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.